అనగనగా ఒక సిటీలో బన్నీ అనే అబ్బాయి ఉండేవాడు. బన్నీ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఒక మూల విసిరేసి టక్కున సోఫాలు సెటిల్ అయిపోయేవాడు. చేతిలో ఫోను, కళ్లలో మెరుపు. అమ్మ పిలిచినా పలకడు, నాన్న పిలిచినా చూడడు. బన్నీ అన్నం తిన్రా అంటే ఆగు మమ్మీ, లాస్ట్ లైఫ్, చనిపోతాను అని అరిచేవాడు. ఒకరోజు ఏమైందో తెలుసా? సడన్గా కరెంటు పోయింది, వైఫై ఆగిపోయింది. బన్నీకి పిచ్చెక్కిపోయింది. ఫోన్ పక్కన పడేసి విసుక్కుంటూ దగ్గర్లో ఉన్న పార్క్కి వెళ్లాడు. పార్క్లో ఒక బెంచ్ మీద కూర్చునుండగా పక్కన ఒక ముసలి తాతయ్య కనిపించాడు. ఆ తాతయ్య చేతిలో ఒక వింతైన నల్లటి కళ్ళజోడుంది. అది మెరుస్తోంది. తాతయ్య నవ్వి, ఏంటి బాబూ, గేమ్స్ ఆడలేక బోర్ కొడుతోందా? ఈ కళ్ళజోడు పెట్టుకో, ఈ ప్రపంచం మొత్తం నీకొక వీడియో గేమ్లా మారిపోతుంది అని చెప్పి ఆ కళ్ళజోడు బన్నీ చేతిలో పెట్టాడు. బన్నీ ఆతృతగా ఆ కళ్ళజోడు పెట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా మ్యాజిక్! బన్నీకి కళ్ల ముందు అంతా మారిపోయింది. అతను చూస్తున్న చెట్టు మీద వుడ్ లెవెల్ 1 అని రాసుంది. దారిలో నడుస్తుంటే తలమీద డింగ్ 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 అని పాయింట్లు పడుతున్నాయి. వాళ్ల పక్కింటి కుక్కపిల్ల తలమీద క్యూట్ పెట్, పవర్ 50% అని కనిపిస్తోంది. బన్నీకి గాల్లో తేలినట్టుంది. వావ్, సూపర్! రియల్ లైఫ్ కూడా గేమ్లా మారిపోయింది అని గంతులేశాడు. ఇంటికి వెళ్లాడు. అమ్మ కూరగాయలు కట్ చేస్తోంది. బన్నీ వెళ్లి ఆ కత్తిపీట తీసుకున్నాడు. వెంటనే కళ్ల ముందు గాలిలో అక్షరాలు మెరిశాయి. మిషన్ కంప్లీట్, హెల్ప్డ్ మామ్, +100 కాయిన్స్ అని. బన్నీ ఫుల్ ఖుషి. హోంవర్క్ చేస్తే పాయింట్లు, పాలు తాగితే ఎనర్జీ బూస్ట్. రోజంతా ఆ కళ్ళజోడు పెట్టుకునే ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్, సాయంత్రం ఒక విచిత్రం జరిగింది. వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచొచ్చారు. ఎప్పటిలాగే బన్నీని చూసి మురిసిపోయి దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నారు. కాని బన్నీకి నాన్న స్పర్శ తెలియలేదు. ఆ కళ్ళజోడ్లో నాన్న మనిషిలా కనిపించలేదు, ఒక బ్లూ రోబోట్లా కనిపించాడు. నాన్న హగ్ చేసుకోగానే కళ్ల ముందు బ్యాటరీ రీఛార్జ్డ్ అని బోర్డు కనిపించింది. కాని ఆ వెచ్చని ప్రేమ బన్నీకి తగల్లేదు. ఏంటిది? నాన్న హగ్ చేసుకుంటే నాకు హాయిగా ఉండాలి కదా, ఇదేంటి ఛార్జర్ పెట్టినట్టుంది అని బన్నీ కన్ఫ్యూజ్ అయ్యాడు. పోనీలే అనుకున్నాడు. రాత్రి భోజనమయ్యాక అమ్మ బన్నీకి అత్యంత ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీం తెచ్చింది. బన్నీ లొట్టలేసుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. కానీ ఛీ, అతనికి రుచి తెలియలేదు. నాలుక మీద చల్లదనం లేదు, తీపి లేదు. కేవలం కళ్ల ముందు షుగర్ యాడెడ్, 200 క్యాలరీస్ అని ఒక గ్రాఫ్ తిరుగుతోంది. బన్నీకి భయమేసింది. నాకు పాయింట్లొద్దు, నాకు కాయిన్స్ వద్దు, నాకు నా ఐస్ క్రీం రుచి కావాలి, మా నాన్న ప్రేమ కావాలి అని గట్టిగా అరిచి ఆ కళ్ళజోడు తీసి నేలకేసి కొట్టాడు. ధడాల్మని కళ్ళజోడు పగిలిపోయింది. వెంటనే బన్నీ మళ్ళీ మన మామూలు ప్రపంచంలోకి వచ్చాడు. అమ్మ భయంగా, ఏమైంది నాన్నా అని బుగ్గనిమిరింది. అమ్మ చెయ్యి తగలగానే బన్నీకి ప్రాణం లేచినట్టనిపించింది. వెంటనే ఐస్ క్రీం తిన్నాడు. అబ్బా, ఎంత తీయగా ఉందో అని గంతులేశాడు. ఆ రోజు బన్నీకి ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్స్. మీకర్థమైందా? వీడియో గేమ్స్లో మనకి పాయింట్లొస్తాయి, గెలుస్తాం, కిక్కొస్తుంది, నిజమే. కానీ అమ్మ చేసే వంట రుచి, నాన్న ఇచ్చే హగ్, ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు తగిలే దెబ్బలు ఇవేవీ స్క్రీన్లో దొరకవు. అవి రియల్ లైఫ్లోనే ఉంటాయి. అందుకే గేమ్స్ ఆడండి, తప్పులేదు. కానీ ఆ మాయా కళ్ళజోడు పెట్టుకున్నట్టు ఎప్పుడూ అందులోనే ఉండిపోకండి. బయటికి రండి, ఆడుకోండి, ఈ రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించండి. సరేనా? ప్రామిస్? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. టాటా.